మొన్న అచ్చెన్నాయుడు ఆయనైతే మంత్రి, నిన్న బుచ్చయ్య చౌదరి గారు ఆయన ఎమ్మెల్యే పోయిన ఎన్నికల్లో గుక్కబెట్టి ఏడ్చి తనకు సీటు ఇవ్వకపోతే గిలగిలాని కొట్టుకొని మరీ తన్నుకొని మరీ తన వర్గాన్ని రెచ్చగొట్టి మరీ సీటు తెప్పించుకున్నాడు. గత్యంతరం లేక చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. లేకపోయింటే ఈ బుచ్చయ్య చౌదరి గారు ఎక్కడుండేవాడో ఏం చేసేవాడో దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే బుచ్చయ్య చౌదరి గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే అది ఇంకా తప్పని పరిస్థితిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వడం జరిగింది. గుంపులో గోవిందా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. లేకపోయింటే ఆయన మర్చిపోవాలి ఈ సమయానికి. ఆయన నిన్న చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఒకటి, అంబటి రాంబాబు గారి గురించి ఒక కామెంట్ చేశాడు. మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం, అంబటి అయినా గిమ్మటి అయినా గుమ్మటం పట్టిస్తాం. ఏంటంటే ఎదవల్లారా మీరు చేసేది, మేము ఏమైనా చేయగలం, మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలం అని చెప్పేసి తెలుగుదేశంవాడి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రెచ్చిపోయాడు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, పిచ్చి పిచ్చి ప్రేరేపణలు పేరితే అంబటి అయినా గిమ్మటి అయినా గుమ్మటం పట్టిస్తాం, మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు, అసలు ప్రజాస్వామ్యం గురించి మీకేం తెలుసు అని చెప్పేసి మాది రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకేమో ఆయన ఇంకేదో మాట్లాడినాడు. అంతేకాదు ఇంకా మాట్లాడాడు ఆయన. ఏబిఎన్ రాధాకృష్ణకు జగన్ నుంచే ప్రమాదం ఉంది, పరిటాల రవిని హత్య చేయించిన చరిత్ర జగన్ది, సొంత బాబాయ్ వివేకానందరెడ్డినే హత్య చేయించాడు, చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టాడు. నిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడంటే మాటలు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఈవెన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా నమ్మడం. ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పనిచేసి ఇంకా ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూగా కొనసాగుతున్నాడు. ఎక్కడ కానీ ఫెయిల్యూర్స్ లేవు, ఎక్కడ ఓడిపోయిన చరిత్ర కూడా లేదు. అయినా కానీ ఆయనకి మంత్రి పదవి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేదో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇన్ని పర్యాయాలు కంటిన్యూస్గా ఓడిపోకుండా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నాయకుడికి ఇప్పటి వరకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద మంచి కన్సర్న్ లేదు, ఒక మంచి ఒపీనియన్ లేదు. యనమల రామకృష్ణుడు అదేవిధంగా ఒక బుచ్చయ్య చౌదరి వీళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం లేదు. బుచ్చయ్య చౌదరి ఈ రోజు గారికి ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడు. అది ఒకసారి ఆయన బుచ్చయ్య చౌదరి గారు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడేదో గేంకరించే మాట్లాడినంత మాత్రాన ఆయనకి ఇప్పటికిప్పుడు మంత్రి పదవి వచ్చేది ఏమి ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అంతేకాదండి, రాబోయే ఎన్నికల్లో ఆయనకి ఎమ్మెల్యే సీట్ అనేది సరే ఇస్తారా లేదా అన్నది కూడా క్వశ్చన్ మార్కే. పోయిన ఎన్నికల్లోనే ఏదో విధంగా కష్టపడి నానా యాగి చేస్తే కానీ చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇవ్వలే. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో ఆయనకు ఆ ఎమ్మెల్యే టికెట్ అనేది మర్చిపోవడమే. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వివేకానంద రెడ్డి గారి గురించి, హత్యల గురించి మాట్లాడాడు కదా. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు రామోజీరావు, రాధాకృష్ణ వాళ్ళ కార్యాలయాల మీద ఏనాడు కూడా దాడులు జరగలేదు. ఏనాడు కూడా దాడులు చేసిన ఘటనలో మనం చూడలేదు. మీరు ఎవరైనా చూసింటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదు. 81 ఏళ్ళు ఎవరికి? బుచ్చయ్య చౌదరి గారికి. ఈ లేట్ వయసులో ఆయన మంత్రి పదవి కోసం ఏమైనా సరే పాకులాడుతున్నాడో ఏమో తెలియట్లేదు. ఈయన ఎన్టీఆర్ వర్గంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ఘాటు కామెంట్ చేశాడో మీకు గుర్తు ఉండకపోవచ్చేమో, కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం బాగానే గుర్తుంది, చాలా బాగా గుర్తుంది. అందుకే ఇప్పటివరకు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం మేబీ అదే ఉండొచ్చు. అదేవిధంగా వైఎస్ వివేక గారి హత్య కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు
సుప్రీంకోర్టు వైఎస్ జగన్కి భారతికి ఎటువంటి సంబంధం లేదు, విచారణ చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కోర్టులే ఏమీ లేనప్పుడు వాళ్ళ ప్రమేయం లేదు అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ బుచ్చయ్య చౌదరి గారు ఎవరండి చెప్పడానికి? పొలిటికల్ కామెంట్సా? చెప్పండి. గౌరవ సుప్రీంకోర్టులో గౌరవ సిబిఐ కోర్టులే చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ భారతి గారికి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు విచారణ చేయవలసిన అవసరమే లేదు, వాళ్ళకి ప్రమేయమే లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఈ పచ్చ మీడియాలో ఈ నాయకులంతా కూడా ఈ విధంగా మాట్లాడడం సమంజసమేనా? కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆ విధంగా మాట్లాడడం సమంజసమేనా? ఒకసారి వీళ్ళు ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా పైటాల రవి గారి గురించి కూడా మాట్లాడాడు. 1993లో మధ్యల చెరువు సూరి ఇంటిలో పరిటాల వర్గీయులు టీవీ బాంబు పెడితే సూరి గారి తల్లి, సిస్టర్, బ్రదర్స్ అందరూ కూడా చనిపోయారు. మీకు అందరూ కూడా తెలుసు. సో దానికి ప్రతీకారంగానే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1997లో పైటాల రవి కోసం సూరి బాంబులు పెడితే ఆ ప్రమాదంలో ఈటీవీ సిబ్బంది చనిపోయారు. ఈ విధంగా పైటాల వర్గానికి, అదేవిధంగా సూరి వర్గం వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి ఫ్యాక్షన్ గొడవలకు వాళ్ళే కారణం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి దానికి దీనికి ఎటువంటి సంబంధమే లేదు. ఇక పైటాల రవి గారిని 2005లో చంపింది కూడా సూర్య వర్గమే, అది అందరికీ తెలిసిందే. జగన్ది పైటాల ఫ్యామిలీది జిల్లాలు కూడా వేరు, పార్టీలు కూడా వేరు, వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధమే లేదు. రాజకీయంగా లోకల్గా పైటాల ఫ్యామిలీకి, జేసీ బ్రదర్స్ ఫ్యామిలీకి బీభత్సంగా ఫైటింగ్స్ ఉండేటివి, వాళ్ళకి పడేది కాదు. అర్థమైందా? వాళ్ళు వేరు. ఆనాడు జేసీ బ్రదర్స్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, పైటాల ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళకు పడేది కాదు. అంతే. పైటాల హంతకులలో జేసీ బ్రదర్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్పినట్టుంటే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఇప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్పించుకొని వాళ్ళకి టికెట్లు కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది వీళ్ళ రాజకీయ చరిత్ర. ఇప్పుడు చెప్పండి ఎవరి హస్తం ఉందో? పోనీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హస్తమే ఉంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నాడు కదా, ఇప్పుడు కూడా ఆయనే కదా సీఎంగా ఉంది, మరి ఏం చేస్తున్నాడు? అంటే వర్బల్గా మాట్లాడేస్తే సరిపోదు. ఇప్పుడు మీరే అధికారం, కింద పైన అంతా మీదే కదా అధికారం, ఏమైనా చేయొచ్చు కదా. 1998లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళ సంగతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. చూడండి, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ జరిగేదంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. బయట 1998లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డిని చంపిన వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు, హ్యాపీగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అంటే తెలియలేదా జగన్మోహన్ రెడ్డి గారి నేచర్, వాళ్ళ ఫ్యామిలీ నేచర్? వైఎస్ కుటుంబ హత్యా రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒకవేళ వాళ్ళకి పగే తీర్చుకోవాలనేసి అనుకుంటే ఈ సమయానికి ఇంకోలా ఉండేది వ్యవహారం, కానీ వాళ్ళు ఆ దిశగా అడుగులు వేయలే. స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క జిఎస్టీ శాఖ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని కేసు స్ట్రాంగ్ అయింది. దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి ఆ మోదీ గారిని అడగండి, వాళ్ళు ఇచ్చారంటే జిఎస్టీ శాఖ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చారంటే ఎవిడెన్స్ ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు 54 రోజులు జైల్లో ఉన్నాడు. ఫస్ట్ మీ చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేసింది బీజేపీ వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. ఇంకా రంగా గారి హత్య గురించి చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు అని చెప్పేసి ఆయన మాజీ మంత్రి హరిరామ జోగయ్య గారు 2015 నవంబర్ 2వ తేదీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన రంగా గారి హత్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. వైఎస్ రాజారెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ వాటిని నిందలు వేసేది మాత్రం వైఎస్ ఫ్యామిలీ మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద. అదేవిధంగా నన్ను రంగాను లేపేయాలని బాబు ట్రై చేశాడు, రంగా విషయంలో సక్సెస్ అయ్యాడు, నేను జస్ట్ ఎస్కేప్ అని చెప్పేసి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కన్నా లక్ష్మీనారాయణ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇప్పుడు సత్తెనపల్లి ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్.
కాబట్టి ఇన్ని జరిగినా కానీ ఈయన వీళ్ళకి ఒక ఇది ఉంది, వీళ్ళే తప్పులు చేస్తారు, దాన్ని ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పేపర్స్ ఉన్నాయి, ఆ న్యూస్ ఛానల్స్, ఆ పచ్చ మీడియా పచ్చ ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎల్లప్పుడూ బురద చల్లడానికే ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఇంకేం ఉండదు. జరిగినంతా కూడా వీళ్ళ హయాంలో, కానీ చేపించేంత కూడా వాళ్ళని వేసి వాళ్ళ మీద ఏ విధంగా నిందలు వేస్తున్నారు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా